2 లక్షల రుణమాఫీపై వెంటనే స్పష్టత ఇవ్వాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చక వచ్చిన సమస్యలను పరిష్కరించక ప్రజలను గందరగోళంలోకి నెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలల పరిపాలనలో రైతు రుణమాఫీపై అర్థం లేని, స్పష్టత లేని నిర్ణయాలతో రైతన్నని గందరగోళంలోకి నెడుతున్నారని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్లా జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్లా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైతు రుణమాఫీ, వరద సాయంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. 2 లక్షల రుణమాఫీపై వెంటనే స్పష్టత ఇవ్వాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చక వచ్చిన సమస్యలను పరిష్కరించక ప్రజలను గందరగోళంలోకి నెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలల పరిపాలనలో రైతు రుణమాఫీపై అర్థం లేని, స్పష్టత లేని నిర్ణయాలతో రైతన్నని గందరగోళంలోకి నెడుతున్నారు. రుణమాఫీ 49,000 కోట్లు చేస్తామని చెప్పి చివరికి 31,000 అని చెప్పి బడ్జెట్లో 26,000 కోట్లు కేటాయించి 18,000 కోట్లు విడుదల చేసి రైతులకు 10,000 కోట్లు మాత్రమే చేరవేశారని తెలిపారు. ముఖ్యమంత్రి మంత్రుల మాటలకు పొంతన లేదని, రైతు రుణమాఫీపై వెంటనే స్పష్టత ఇవ్వాలన్నారు. 2 లక్షల పైన రుణం ఉంటే బ్యాంకులో కట్టాలని చెబితే రైతులు అప్పు సప్పు చేసి 2 లక్షల పైన ఉన్న రుణం కట్టారని, ఇప్పటికీ 2 లక్షల రుణమాఫీ కాలేదన్నారు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి రుణం కట్టొద్దని అనడం విడ్డూరంగా ఉంది. ఇది తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రైతుకు బ్యాంకులో అప్పు ఎంతైనా ఉండొచ్చని, ప్రభుత్వం ఇస్తామన్న 2 లక్షల రుణమాఫీ వెంటనే బ్యాంకులో జమ చేయాలన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణలో గత 9 నెలలుగా పరిపాలన పూర్తిగా విఫలమైంది. ముఖ్యమంత్రికి, మంత్రులకు ఎవరికీ సరైన అవగాహన లేక ప్రతి విషయంలో వాళ్ళు గందరగోళపడడం కాదు, ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు. ఇచ్చిన హామీల మాట దేవుడికి కానీ వచ్చే సమస్యలు పరిష్కరించడానికి చేత కావడం లేదు. వరదల విషయంలో చూసినా పూర్తిగా వైఫల్యం చెందారు. ప్రత్యేకించి ఇప్పటి వరకు ఈ 9 నెలల కాలంలో వాళ్ళకు ప్రజలకు ఇచ్చిన హామీలలో నెరవేర్స్తాము అని చెప్పి గుప్పలు కొట్టుకున్నది కేవలం రైతు రుణమాఫీ విషయంలో. దాంట్లో ఇంకా అట్టర్ ఫ్లాప్ అయినరు. ఒక స్పష్టత లేని పరిస్థితి. రైతాంగం అంతా గందరగోళంలో ఉన్నారు. రైతాంగాన్ని గందరగోళంలో నెడుతున్నారు కావాలని చెప్పి ఒక పథకం ప్రకారమే ప్రభుత్వం 49,000 కోట్లు అని చెప్పిన రుణమాఫీ చివరికి 31 కోట్లు అని చెప్పి బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టి 18,000 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పి ఇప్పటికీ రైతాంగానికి 10,000 కోట్లు కూడా చేరలేదు. ఒక మంత్రి ఒక మాట చెప్తున్నాడు, ఒక మంత్రి ఇంకో మాట చెప్తున్నాడు, ముఖ్యమంత్రి ఇంకో మాట చెప్తున్నాడు. వాళ్ళు ఒకరికొకరు మాట్లాడేదానికి పొంతన లేకుండా ఉంది. అదే మంత్రి ముందు రోజు ఒక మాట మాట్లాడుతున్నాడు, వారం తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా రైతు రుణమాఫీ విషయంలో అసలు ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఏం చేద్దామనుకుంటుంది, ఎంత మేరకు రుణమాఫీ చేస్తుంది, ఎవరెవరికి చేస్తుంది అనేది స్పష్టతని ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మొన్నటి వరకు 2 లక్షలు మీ అగ్రికల్చర్ ఆఫీసర్లే వచ్చి మీ వివరాలను తీసుకుంటారు అని చెప్పాను. బ్యాంకులలోనేమో వాళ్ళు డబ్బులు వసూలు చేసుకునే తొందరలో 2 లక్షల పైన ఉన్న రైతులను పిలిచి మీరు వెంటనే కట్టండి, కట్టకపోతే మీకు రాదు, కడితే మీ పేరు పంపిస్తామని చెప్పి రైతాంగాన్ని భయపెట్టిస్తున్నారు. ఆ రకంగా చాలామంది రైతులు కట్టి ఇప్పటికి ప్రభుత్వాన్ని నమ్మి, ముఖ్యమంత్రి మాటల్ని నమ్మి, ముఖ్యమంత్రి మాటల్ని నమ్మి ఎన్నికల ముందు నమ్మించి మోసం చేయడమే కాదు, ఇప్పుడు కూడా మళ్ళీ రైతుల్ని మోసం చేస్తుంది ప్రభుత్వం. ఇంతకంటే దుర్మార్గమైన పని ఇంకొకటి ఉండదు. ఒక ప్రభుత్వం, ఒక మంత్రి స్వయంగా
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో మాట తప్పడమే కాకుండా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మాట మార్చి ప్రజల్ని మోసం చేయడం అనే సందర్భం మొదటిసారిగా మనం ఇక్కడనే చూస్తున్నాం. తెలంగాణలో అన్ని రంగాల్లో విఫలమవుతున్నారు. విద్యుత్తులో లెసఫోజులు కొడుతున్నాడు బట్టి విక్రమార్క. నిన్న వాళ్ళ నాయకుడి ఇంటికాడికి పోయి కూర్చున్నాను ఏదో పని మీద మిత్రుడికి. కూర్చొని ఉండగానే గంట సేపట్లో దాదాపు 6-7 సార్లు పోయింది కరెంట్. పంట చేతికొచ్చే సమయం వచ్చింది. ఇప్పటికి కూడా నా రైతు బంధు లేదు, నా రైతు భరోసా లేదు. వెంటనే రైతు భరోసా కూడా ప్రారంభం చేయాలి. రైతాంగం అప్పులు తీసుకొచ్చి పెట్టి ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, నర్సంపేట, ములుగు, ఇంకా ఇతర జిల్లాల్లో ఆదిలాబాద్, ఇతర జిల్లాలలో కూడా చాలా చోట్ల లక్షలాది ఎకరాలు పంట పొలాలు నాశనమైనాయి. వరిచేలు కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, ఇతర పంటలు కూడా. ఒకవైపు ఏం ప్రభుత్వం ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇవ్వలేదు, రైతులు సొంతంగా తీసుకొచ్చి పెట్టిర్రు. ఇప్పటికీ కూడా ఆ రైతాంగం వర్షాలతో దెబ్బతిన్నది, కానీ ప్రభుత్వానికి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు లేదు. వెంటనే రైతు భరోసా కూడా ప్రారంభం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. వరద బాధితుల విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా మా దగ్గరికి ఏ అధికారులు రాలేదు, మాకేం సాయం అందటం లేదని చెప్పి మొత్తుకుంటున్నారు.